విశాఖలో మ్యారేజ్ బ్యూరో మాటున లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడి ఘటన వెలుగు చూసిందే. కంచరపాలెంకు చెందిన రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సోషల్ మీడియా వేదికగా ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. రవీంద్ర యాదవ్ తల్లిదండ్రులు కంచరపాలెంలో వివాహ వేదిక పేరుతో మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నారు. వివాహ వేదిక వద్దకు వచ్చే ప్రొఫైల్స్ లో ఉన్న అమ్మాయిలను రవీంద్ర యాదవ్ ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు మరో 30 మంది అమ్మాయిలను మోసం చేయటమే కాకుండా న్యూడ్ వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని బెదిరించారంటూ ఆరోపించింది. అయితే పరిచయమైన యువతులకు కాల్ చేసి వీడియో కాల్లో న్యూడ్ గా మాట్లాడాలని రవీంద్ర యాదవ్ బెదిరిస్తున్నట్టుగా ఆరోపించింది. రవీంద్ర యాదవ్ అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ యువతి సోషల్ మీడియాలో తాను మాట్లాడిన వీడియో రిలీజ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది బాధిత యువతి. ఒకసారి వీడియో జాగ్రత్తగా వినండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు దాశర్ రవీంద్ర యాదవ్. వీళ్ళది నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం పెద్దపాడు. కరెంట్ తను వైజాగ్లో ఉంటున్నాడు. వీళ్ళ ఫ్యామిలీ అంతా అమ్మాయిల్ని ప్రేమ పెళ్లి అని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళని శారీరకంగా యూజ్ చేసుకొని వాళ్ళకి ప్రెగ్నెంట్లు తీయించేసి లాస్ట్కి వాళ్ళని వదిలించుకోవడానికి న్యూడ్ వీడియోస్ పెట్టి బెదిరిస్తున్నారు. అలాగే నన్ను కూడా బెదిరించారు. ఒకసారి ఈ ఆడియో వినండి. వితౌట్ డ్రెస్ చాలా నీకే చంపేస్తుంది చూడు. నేను అది వైరల్ చేయాలి ఇప్పుడు. విన్నారు కదా, నేను న్యాయం కోసం చాలా తిరుగుతున్నా, బట్ నాకు ఎటువంటి న్యాయం దొరకట్లేదు. నువ్వు ఎంతో దారుణంగా హింసించారు, కొట్టారు. అండ్ మాది ఎస్సీ క్యాస్ట్ అనమాట. మా ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు అనుభవించడానికి తప్ప పెళ్లి చేసుకోవడానికి పనికిరారు అని చాలా పచ్చి బూతుల్లో తిట్టారు. దయచేసి నాకు న్యాయం కోసం సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళని నమ్మి మీ లైఫ్ని నాశనం చేయకండి. ఇప్పటికే తను ఒక 30 మంది వరకు అమ్మాయిలు మోసం చేశాడు. తన ఫోన్లో అన్ని న్యూడ్ వీడియోసే ఉన్నాయి. అమ్మాయిలందరివి అందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. దయచేసి మీరు మోసపోకండి అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మనం స్క్రీన్ షాట్స్ చూస్తున్నాం, చాట్స్ చేసిన స్క్రీన్ షాట్స్, అట్ ద సేమ్ టైం మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ కూడా క్లియర్గా వినిపిస్తున్నాయి. న్యూడ్ వీడియోస్ మొత్తం నేను పోస్ట్ చేస్తా అంటూ బెదిరించడం అసలు ఎలా చూడాలి? ఆ ఫ్యామిలీని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు ఇప్పటికైనా? ఇప్పటి వరకు రవీంద్ర యాదవ్కి సంబంధించినటువంటి కుటుంబాన్ని కానీ రవీంద్ర యాదవ్ని కానీ పోలీసులు అదుపులోకి తీసుకెళ్లేదు. పోలీసులు కేసు పెట్టడానికి యువతి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదని తన మాటల్లోనే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా చూస్తే ప్రేమ పేరుతో, ఎందుకంటే ప్రేమించడానికి సహజంగా ఎవరైనా సరే ఆ కాలేజీ చదువులు చదివినప్పుడు కాలేజీల్లోనో లేదా ఉద్యోగాలు చేసే ప్లేస్లోనో లేదా బయట ఉన్నప్పుడు ఎక్కడైనా పరిచయమైనటువంటి అమ్మాయిలకి ప్రేమ పేరుతో ఒకవేళ మోసం చేయాలనుకుంటే మోసం చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం, పెళ్లి చేసుకుని అవసరమైతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడమో చేస్తుంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా రవీంద్ర యాదవ్ చేసినటువంటి ఈ ఉదంతం మొత్తం అంతా కూడా తల్లిదండ్రులకి ఇప్పటివరకు తెలుసో లేదనేది, అంటే ఇప్పటివరకు అని కాదు, ఈ సంఘటన బయటకు వచ్చే వరకు తెలుసో లేదనేది తెలియదు. కానీ రవీంద్ర యాదవ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అమ్మ నాన్న ఇద్దరు కూడా వివాహ వేదిక పేరుతో వాళ్ళు మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఎంతో మంది అమ్మాయిల ప్రొఫైల్స్ మొత్తం అంతా కూడా ఇతను అందమైన అమ్మాయిలు సెలెక్ట్ చేసుకుని ఆ ప్రొఫైల్స్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి కాల్ చేసి అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వాళ్ళతో మాట్లాడుతూ ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులతో పాటుగా వాళ్ళని శారీరకంగా వాళ్ళతో తన కోరికలు తీర్చుకుని ఇప్పుడు బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అలాంటి నేను ఒక బాధితురాలని ఒక యువతి బయటకు వచ్చి తన ఆవేదన చెప్పుకుందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. నేను రవీంద్ర యాదవ్ మీద పోరాటం చేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, విశాఖ సిపిని కలిశాను. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి దాన్ని రిఫర్ చేశారు. ఆ పోలీసులు కలవడానికి వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదు, కేసు పెట్టలేదు, పైగా మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారు. ముఖ్యంగా రవీంద్ర యాదవ్ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని బెదిరింపులకు గురి చేయడంతో మా తల్లిదండ్రులు, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువతని కాబట్టి నా తల్లిదండ్రులు భయపడి వాళ్ళు కేసు పెట్టకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా నేను ఎదిరిస్తాను, నాకు న్యాయం జరగాలంటూ యువతి బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో ప్రతి చోటకి దీన్ని వైరల్ చేయండి, నాకు న్యాయం అయితే జరగాలని. ఇప్పటికీ కూడా ఈమె ఈ వీడియో
రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదు. నిన్న సాయంత్రం ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా యువతి ఎక్కడుందనేది తెలియదు. ఆమె ఫోన్ నెంబర్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉంది. ఆమె అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అమ్మాయికి సంబంధించి మనమైతే చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఈ యువతికి సంబంధించినటువంటి ఏ వివరం కూడా బయటికి రానటువంటి ఆ నేపథ్యం అయితే ఉంది. ఆమె ఎక్కడుంది ఏంటనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా చూస్తే ఆ యువతి తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్నట్టు మరి పోలీసులు కనీసం ఈ వీడియోకి సంబంధించి ఇంత వైరల్ అవుతున్నప్పుడు కూడా పోలీసులు సుమోటోగా అయినా సరే కేసు తీసుకోవాలి. ఇప్పుడు మహిళలకి యువతులకి న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఎందుకు వీళ్ళు న్యాయం చేయట్లేదు అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రేమ పేరుతో మోసగించి మనము ఆ యువతి మాట్లాడినటువంటి వీడియోని చూసాం. అదేవిధంగా తను ప్రేమించినటువంటి రవీంద్ర యాదవ్ యువకుడు మాట్లాడినటువంటి బెదిరింపులు కూడా చూసాం. ఎందుకంటే న్యూడ్గా నీ ఫోటోలన్నింటినీ కూడా వైరల్ చేయాలా, వాటన్నిటిని ప్రచారం చేయాలంటూ తాను బెదిరిస్తున్నటువంటి, అదే కాదు తాను వాష్రూమ్లోకి వెళ్ళి తను ఒక్కొక్క బట్టలను కూడా అంటే రవీంద్ర యాదవ్ తన బట్టలను కూడా ఒక్కొక్కటి విప్పుతూ అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ వీడియోతో న్యాయం కావాలని బయటకు వచ్చినటువంటి యువతకి సంబంధించి ముఖ్యంగా తన ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం అంతా కూడా డిలీట్ చేశాడు. డిలీట్ చేయడంతో పాటు ఆ ఫోన్ కూడా ముక్కలు చేసి ఆమె మీద చంపేస్తానని బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె ఒకటే డిమాండ్ చేస్తుంది, రవీంద్ర యాదవ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ని పోలీసులు కేసు పెట్టి ఆ మొబైల్ ఫోన్ని తీసుకోవాలి, దానిలో నుంచి రికవరీ చేస్తే కనుక బోల్డ్లన్నీ పోర్న్ వీడియోస్తో పాటుగా 30 మంది వరకు ఉన్నటువంటి అమ్మాయిల ప్రొఫైల్స్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క అమ్మాయిని ప్రేమ పేరుతో మోసగిస్తున్నాడు, వాళ్ళతో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు చెప్పడం వల్లే వాళ్ళు రవీంద్ర చెప్పిన మాటలకి విని వాళ్ళు న్యూడ్గా ఫోటోలు వీడియోలు పంపిస్తున్నారు. తిరిగి ఆ ఫోటోలతోనే బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఎంతోమంది అమ్మాయిల్ని శారీరకంగా వాడుకున్నాడని ఆ యువతి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి పోలీసుల వైపు నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు, కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు. రవీంద్ర యాదవ్ను కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ మీద కేసు నమోదు చేసినటువంటి లేదు. మరి విశాఖ సిపి ఇంత జరుగుతున్నా దీని మీద ప్రతిదా చిన్న విషయానికి కూడా స్పందించే సిపి శంఖపతి బాగ్జీ ఎందుకు ఈ విషయంలో కొంత నెమ్మదిగా ఉన్నారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా చూస్తే విశాఖ నగరానికి సంబంధించి సామాజిక వర్గం పరంగా చూసిన యాదవ్ సామాజిక వర్గం కొంచెం బలంగా ఉంటుంది. అదే ఇక్కడ పనిచేసింది, అందుకనే నాకు న్యాయం జరగలేదనేది యువతి ఆమె స్నేహితులు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ వీడియోతో బయటకు వచ్చినటువంటి యువతికి ఆమె స్నేహితులు ప్రస్తుతం సాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు సాయంత్రం లోపు మరొక 2 యువతులు ఈ రవీంద్ర యాదవ్కి సంబంధించినటువంటి ఉదంతాన్ని బయట పెట్టడానికి ముందుకు వస్తారని తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే యువతకి సంబంధించి ఈ కేసు విషయంలో రవీంద్ర యాదవ్ మీద పోలీసులు అయితే ఇప్పటివరకు ఏ రకమైనటువంటి కేసు పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్ అయితే రాజు, అమ్మాయి మాట్లాడిన వీడియో బట్టి మనకు అర్థమైంది ఏంటంటే తాను ఎస్సీ అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే ఛాన్స్ కూడా ఉంది, అయినా కూడా ఎందుకు అక్కడ రియాక్ట్ అవ్వట్లేదు అనాలి మనం పోలీసులు? అసలు ముఖ్యంగా చూస్తే ఈ విషయం అంటే తనకి అన్యాయం జరిగిన తర్వాత తన ప్రొఫైల్ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళింది. మ్యారేజ్ బ్యూరోలో నుంచి రవీంద్ర యాదవ్ ఆ ప్రొఫైల్ తీసుకున్నాడు, ఆమెతో మాట్లాడాడు. ఆమె ప్రేమ పేరుతో, ఎందుకంటే పెళ్లి చూపుల కోసం వెళ్ళినటువంటి అమ్మాయి ప్రేమ పేరుతో వంచాడు, తను శారీరకంగా వాడుకున్నాడు, ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇలాగే చాలా మంది నుంచి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తనకి అన్యాయం జరిగిందని తెలుసుకున్నటువంటి ఆ యువతి విశాఖ సిపిని ముందుగా కలిసినటువంటిది అయితే ఉంది. విశాఖ సిపి దగ్గరికి ఏ కేసు వచ్చినా కూడా దాని కన్సల్ట్ ఏ ఏరియాలో అయితే నివాసం ఉంటారో ఆ ఏరియాకి సంబంధించి ఇక్కడ విశాఖ 4 టౌన్ పోలీసులకి అయితే కేసును రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతను ఆ యువతి స్నేహితులతో నేను మాట్లాడడం అయితే జరిగింది. మాట్లాడినటువంటి సమయంలో కూడా వాళ్ళు 4 టౌన్ పోలీసులకి విశాఖ సిపి ఈ కేసుని బదిలీ అయితే చేశారు. అక్కడ ఎలాంటి న్యాయం జరగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను ఎస్సీ అని తెలిసినా కూడా, అంటే తను మోసపోయానని తెలిసినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాదు, కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు, ఫిర్యాదు నమోదు చేయలేదు, అతని మీద ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. పేరుకు మాత్రము తూతు మంత్రంగా రవీంద్ర యాదవ్ని అతని కుటుంబ సభ్యులకు ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలిపించి పోలీస్ స్టేషన్లోనే మమ్మల్ని నన్ను నా తల్లిదండ్రులను బెదిరించి వెనక పంపించేశారని ఆ యువతితో పాటు అతని స్నేహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఈ విధంగా ఎందుకు వ్యవహరించారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే ఇది చాలా సీరియస్ అయిన విషయం. ఒక యువతి బయటకు వచ్చి ఒక రవీంద్ర యాదవ్ దగ్గర దాదాపుగా 30 మందికి సంబంధించినటువంటి యువతల వీడియోలు ఫోటోలు ఉన్నాయని చెప్పింది. ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తే ఇది చాలా ఒక సెన్సేషనల్గా మారే అవకాశం అయితే ఉంది. ప్రొఫైల్స్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కుమార్తెలు, అంటే వాళ్ళ పెళ్లి ఇడికి వచ్చినటువంటి అమ్మాయిలకు సంబంధించిన ప్రొఫైల్ ఇచ్చారు కాబట్టి ఎవరు ప్రొఫైల్
అమ్మాయిల్ని ఇతను ట్రాప్ చేశాడు, ఎవరెవరికి ఫోటోలు వీడియోలు వాళ్ళు సేకరించాడు, పెట్టుకుని బెదిరిస్తున్నాడని తెలియదు. అందుకనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అంటే అమ్మాయిల తల్లిదండ్రులు కూడా రవీంద్ర యాదవ్ సంబంధించిన తల్లిదండ్రుల్ని అడిగే ప్రసక్తి లేదు, రవీంద్ర యాదవ్ దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రసక్తి లేదు. వాళ్ళందరూ కూడా సైలెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ బాధితులుగా ఉన్న ఒక్కొక్కరు కూడా బయటకు వస్తారు. నేను మాట్లాడిన తర్వాత అటు యువతి స్నేహితులు ఒకరు రేపు సాయంత్రానికి మరొక 2 మోసపోయినటువంటి యువతల్ని తీసుకుని మీడియా ముందుకు వస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే రవీంద్ర యాదవ్ సంబంధించినటువంటి యుదంతాన్ని, ఆ యువతి పోస్ట్ చేసినటువంటి వీడియోకి సంబంధించి సుమోటోగా కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లానే ఎస్సీ యువతి కాబట్టి ఖచ్చితంగా అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే దీనిలో ఉన్నటువంటి అసలు విషయం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. యువత చేస్తున్నటువంటి ఆరోపణలో నిజమేంతో తేలే అవకాశం అయితే ఉంది. ఇతను నిజంగానే 30 మందికి సంబంధించినటువంటి యువతల ఫోటోలు, మార్ఫింగ్ వీడియోస్, అదేవిధంగా న్యూడ్ వీడియోస్ కనుక అతని మొబైల్లో ఉంటే నిజంగా ఇది ఒక సంచలనమైనటువంటి విషయం అవుతుంది, సంచలనమైనటువంటి కేసు అవుతుంది. ఇంత ఉన్నా కూడా మరి పోలీసులు ఎందుకు దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదు, ఎందుకు కేసు పెట్టలేదు అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పటికైనా విశాఖ సిపి దీని మీద కూడా స్పందించి అటు ఫోర్ట్ టౌన్ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తే యువతికి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి యువతి ఎక్కడుందో తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రులకు ఒకవేళ వీడియో రిలీజ్ చేసినట్టు తెలిస్తే తనని ఏమంటారో తెలియనటువంటి భయంలో ఉంది. ఇంకొకటి ఆమె చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలో నన్ను చంపేస్తారు, నా కుటుంబాన్ని కూడా చంపేస్తారు, మాకు సుపారీ కూడా నన్ను చంపేయడానికి ఇచ్చారు, నాకు భయం కూడా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి యువతికి రక్షణ లేనప్పుడు ఆమె బయటకు వచ్చే అవకాశం లేదు, ఉండే అవకాశం అయితే లేదు. మరి రవీంద్ర యాదవ్ మీద పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతాస్. రైట్, థ్యాంక్ యూ రాజు. సో మొత్తానికి ఇటు